అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుమిత్ర, గైనకాలజిస్ట్, వీరగాయత్రి హాస్పిటల్, ప్రొద్దుటూరు. ఈరోజు నేను ముఖ్యంగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటని చెప్పాలనుకుంటున్నాను. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? న్యాచురల్గా మనకు ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో నిలబెట్టేది నార్మల్గా ప్రెగ్నెన్సీ అనుకుంటాము. అదే ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో కానీ, అండాశయాల్లో కానీ, లేదంటే ఎక్కడైనా అదర్ సైడ్స్లో అంటే అబ్డామెన్లో కూడా ఒక్కోసారి ఏర్పడే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో మనకి వచ్చే డేంజర్స్ ఏంటి అంటే కనుక ఒక్కోసారి మనకి ట్యూబ్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కామన్గా చూస్తూ ఉంటాము. ఒక్కోసారి ప్రెగ్నెన్సీ మనకు ట్యూబ్లో ఏర్పడినట్లయితే మనకు ఒక్కోసారి ట్యూబ్ పగిలి రప్చర్ అయిపోయి ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా జరుగుతూ ఉండొచ్చు. ఇలా మనకి ఎమర్జెన్సీ సర్జరీ జరగకుండా మనం ట్యూబ్ని సేవ్ చేసుకునే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే కనుక తప్పకుండా ఉన్నాయి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది చేసి మనము ట్యూబ్ని సేవ్ చేయగలుగుతాము. ఈ మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ చేయాలి అంటే కనుక ముఖ్యంగా కొన్ని క్రైటీరియా అనేవి మనం చూసుకుంటాం. ఈ క్రైటీరియా ఏంటి అంటే కనుక పేషెంట్ కండిషన్ స్టేబుల్గా ఉండాలి, అలాగే జెస్టేషనల్ సాక్ అనేది లెస్ దెన్ 2 సెంటీమీటర్స్ ఉండాలి, బీటా హెచ్సిసి వాల్యూస్ అనేవి లెస్ దెన్ 2000 ఇంటెన్షన్ యూనిట్స్గా ఉండాలి, ట్యూబ్ అనేది రప్చర్ కాకుండా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే బేబీకి కార్డియాక్ యాక్టివిటీ అనేది, హార్ట్ బీట్ అనేది రాకుండా ఉండాలి. ఈ 5 క్రైటీరియా కనుక మనము ఉన్నాయి అనుకుంటే వీళ్ళకి మెడిసిన్ ఇచ్చేసి మనం ట్యూబ్ను సేవ్ చేయగలుగుతాము. మెడిసిన్ ఏమి ఇస్తారు అంటే కనుక ఇంజెక్షన్ వితౌట్ ఎగ్జిట్ అనే ఇంజెక్షన్ ఇస్తారు. ఈ ఇంజెక్షన్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ అన్ యాంటీమైటోటిక్ డ్రగ్. దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక సెల్స్ ఫర్దర్ ప్రొలిఫరేషన్ కాకుండా ప్రెగ్నెన్సీని ఫర్దర్గా డెవలప్ కాకుండా స్టాప్ చేసేసి అది అబార్షన్ అయ్యేలాగా చేస్తుంది. సో ఈ మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అంటే కనుక ట్యూబ్ని సేవ్ చేయగలగాలి అంటే కనుక మీకు ప్రెగ్నెన్సీ నిలబడిన వెంటనే 2 నెలల తర్వాత స్కానింగ్ పోదాము అని అనుకోకుండా వితిన్ 1.5 month ఒకసారి వెళ్ళి డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. అదే ఒక్కొక్కసారి కనుక ట్యూబ్ రప్చర్ అయిపోయింది, మదర్ కండిషన్ స్టేబుల్గా లేదు అనుకుంటే కనుక మనం వెంటనే సర్జరీకి వెళ్లాల్సింది ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఎప్పుడైనా నిలబడినప్పుడు మీరు త్వరగా డాక్టర్ని సంప్రదించినట్లయితే మనము ఏమన్నా ఎమర్జెన్సీ కండిషన్స్ నుంచి మనం సేవ్ చేసుకోగలుగుతాము. ఇంకో విషయం ఏంటి అంటే కనుక ఒకసారి ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే నెక్స్ట్ టైం కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ముందు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ నిలబడిన వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ నిలబడిన వెంటనే డాక్టర్ని సంప్రదించి అది గర్భసంచిలో ఉందా లేదంటే ట్యూబ్లో మళ్ళీ వచ్చిందా అని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీకు ఏమైనా ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది లేదంటే కనుక మాకు ట్యూబ్స్ అనేవి 2 బ్లాక్ అయిపోయాయి లేదంటే 2 తీసేశారు, అట్లా ఏమన్నా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్టయితే ఫర్దర్గా ప్రెగ్నెన్సీ మాకు కావాలి అనుకునే వాళ్ళు వెంటనే మన వీరగాయత్రి హాస్పిటల్, ప్రొద్దుటూరు వారిని సంప్రదించండి. థ్యాంక్ యూ.